మల్లిక మేడం మీద. ఎందుకు నందితమ్మా? ఎప్పుడూ లేంది ధ్రువని పక్కన పెట్టి నిన్నెందుకు సమర్థిస్తున్నట్టు? నిన్నెందుకు వెనకేసుకొస్తున్నట్టు? తన ఆలోచనలో నీకు మంచి చేయాలనే ఉద్దేశం కన్నా కీడు చేయాలని ఆలోచిస్తుందా అని కంగారు. లేదు నందితమ్మా, ఈ విషయంలో మల్లిక మేడం మనసులో రెండో ఆలోచన ఉన్నట్టే నాకు అనిపించలేదు. అయినా నాలాంటి పేదింటమ్మాయికి సహాయం చేయడం వల్ల తనకే వస్తుందమ్మా. వసుంధర, నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువున్న చోట కోపం ఉంటుంది, స్వార్థంతో ఉన్న చోట అసూయుంటుంది. అందర్నీ నువ్వు నమ్మేస్తావు, కాని ప్రపంచం అలా లేదు. ధ్రువని కూడా ఎంతో నమ్మి పెళ్లి చేసుకున్నావు. తర్వాతేమైంది? వీళ్ళు తోడేళ్లు లాంటివాళ్లు, నమ్మలేం. తన గురించి నాకు బాగా తెలుసు. తన ఆలోచన విషంతో సమానం. తను ఏం చేయగలదో, అనుకున్నది సాధించటానికి ఎంతవరకు వెళ్లగలదో నాకు తెలుసు. నా మాట విను వసుంధర, ఈసారి నువ్వు మోసపోకు. అమ్మా, మోసపోవాలంటే నా దగ్గర వాళ్ళేమైనా ఆశపడాలి. వాళ్ళకి ఆశ లేనప్పుడు మోసం చేయాలని ఎందుకు అనుకుంటారమ్మా? మీలో ఉన్న తల్లి స్థానం ఇలా అనుమానించేలా చేస్తుంది.